Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు కాలము పని టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఈ చాప్టరు బేసిక్ మోడల్స్ బేసిక్స్ అన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పబడ్డాయి. ఆ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోని చూసి ఈ వీడియోని చూస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ పార్ట్ని చూడండి. ఆ తర్వాత సెకండ్ పార్ట్లోకి రావాలని తెలియజేస్తున్నాను. ఇక మనం ఈరోజు క్లాస్ని ప్రారంభించుకుందాం. ఇది నెక్స్ట్ మోడల్. A and B can do a work in 12 days. A and B can do a work in 12 days. B and C in 15 days. C and A in 20 days. If A, B, C work together, they will complete the work in. ఇక్కడ చూడండి, ప్రీవియస్ మోడల్లో ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనే మోడల్ చేసాం. ఇక్కడ ఏ మరియు బి అనే ఇద్దరు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అలాగే బి మరియు సి 15 రోజుల్లో చేస్తారు. బి మరియు సిలు 15 రోజుల్లో చేస్తారు. సి మరియు ఏలు 20 రోజుల్లో చేస్తారు. ఇఫ్ ఏబిసి వర్క్ టుగెదర్, ఏబిసి అని ముగ్గురు కలిసి పనిచేస్తే దే విల్ ఫినిష్ ద వర్క్ ఇన్, ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి ఇన్ 15 days, సి అండ్ ఏ ఇన్ 20 days. If A, B, C are together work, in how many days the work will be completed? ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అంటున్నాడు. సరే, దీన్ని 3 మెథడ్స్, చాలా మెథడ్స్లో చేయొచ్చు. నేను మీకు 3 మెథడ్స్లో చెప్తాను, ఈజీగా ఉంటాయి. చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మెథడ్ 1, ఇది ఫార్ములా మెథడ్. ఫార్ములా ఉపయోగించి ఎలా చేయాలి, ఇలాంటి ప్రాబ్లం వస్తే ఫార్ములా ఉపయోగించి ఎలా చేయాలి. దీనికి ఫార్ములా 2 × x × y z బై xy ప్లస్ yz ప్లస్ zx. దీన్ని ఫార్ములా ఉపయోగిస్తే 2 × x × y × z బై xy ప్లస్ yz ప్లస్ zx. x ప్లస్ x అంటే a ప్లస్ b కలిసి చేసిన రోజులు, y అంటే b ప్లస్ c కలిసి చేసిన రోజులు, z అంటే c ప్లస్ a కలిసి చేసిన రోజులు. దీనికి 2 × a plus b can do in 12 days, b plus c in 15 days, c plus a in 20 days, divided by xy plus yz plus zx. xy 12 × 15, 12 15 180, 12 × 15 xy plus yz 15 × 20 plus zx 12 × 20. It is 2 × 12 × 15 × 20 by 15 12s are 180
ప్లస్ 15 20s are 300, 12 20s are 240. That is 2 into 12 into 15 into 20 by ఇవన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 180 into 240 3 420 ఒక 300 720. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, 12 ones 12 sixes, 2 ones 2 threes, 3 ones 3 fives. ఇంకా 5 into 2 5 twos are 10 days. ఇది ఫార్ములా ఉపయోగించి చేసే మెథడ్. ఫార్ములా ఉపయోగించి ఇలా చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ సెకండ్ మెథడ్. దిస్ ఈజ్ ఎఫిషియన్సీ ఉపయోగించి చేసే మెథడ్. ఇది ఏ ప్లస్ బి చూడండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏని యాడ్ చేసామనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, వన్ డే వర్క్. వన్ డే వర్క్ ఏమవుతుంది, వీటన్నిటిని యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి వన్ డే వర్క్ని, బి ప్లస్ సి వన్ డే వర్క్ని, సి ప్లస్ ఏ వన్ డే వర్క్ని యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి వన్ డే వర్క్ ఇది 12 daysలో పూర్తి చేస్తే వన్ డేలో ఎంత పని చేస్తారు, దట్ ఈజ్ 1/12. బి ప్లస్ సి 15 daysలో చేస్తే వన్ డేలో ఎంత పని చేస్తారు, దట్ ఈజ్ 1/15. సి ప్లస్ ఏ 20 daysలో చేస్తే 1 daysలో 1/20. ఇక్కడ 12కి 15కి 20కి ఎల్సిఎం 12 15 20కి ఎల్సిఎం 2తో పోతుంది, 2 6, 2 15 దించుకోండి, 2 10s. నెక్స్ట్ ఇది 5తో పోతుంది, 5 6లో పోతుంది కాబట్టి దించుకోండి, 5 3s are 15, 5 2s are 10. నెక్స్ట్ 3తో, 3 2s 3 1s 2 2, మళ్ళీ 2తో 2 1s 1 2 1s. మల్టిప్లై చేయండి, 3 2s are 6, 6 5s are 30, 30 2s are 60. ఎల్సిఎం 60 అని వచ్చింది. ఇప్పుడు 12 60లో ఎన్నిసార్లు పోతుంది, 12 60లో ఎన్నిసార్లు పోతుంది, 5 times పోతుంది. 5 1s are 5, 15 12లో 4 times పోతుంది. 4 1s are 4 ప్లస్ 20 60లో 3 times పోతుంది. 3 1s are 3. అది ఏంది, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ వన్ డే వర్క్. దట్ మీన్స్ ఇక్కడ ఈడొక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది అంటే 2A. అలాగే బి, ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక బి ఉంది అంటే 2B. సీలు కూడా 2 times అంటే ప్రతిదీ 2 సార్లు వచ్చాయి. అట్లా నుంచి 2 కామన్ తీస్తే
2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే వర్క్ ఏమవుతుంది చూడండి. 5 + 4 9, 9 + 6 9 + 3 12, 12/60, 12 ones 12 5s. కానీ మనకు కావాల్సింది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కాదు, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ మల్టిప్లై చేసే 2 అవతలకు వస్తే డివైడ్ అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే వర్క్ ఏమవుతుంది అంటే 1/5 ఇంటూ 2 5 2s are 10. అంటే ఒక రోజులో ఎంత పని చేస్తారు? 1/10 పని చేస్తారు. అప్పుడు ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇన్ 10 days. ఏ ప్లస్ బి ప్లస్ సి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. ఏ ప్లస్ బి ప్లస్ సి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 10 daysలో పూర్తి చేస్తారు. దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. ఇలా కాకుండా we have very simple and shortcut method. It is the third method. ఏమేమి ఇచ్చారో రాద్దాం. ఏ ప్లస్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అలాగే బి ప్లస్ సి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 15 daysలో చేస్తారు. సి ప్లస్ ఏ ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 20 daysలో చేస్తారు. ఇఫ్ దే వర్క్ టుగెదర్, అందరూ కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా కనుక్కుంటాం? టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఈ మూడిటికి ఎల్సిఎం తీసుకోవాలి. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత అని వచ్చింది? ఆల్రెడీ కనుక్కున్నాం కదా, 60 అని వచ్చింది. ఎల్సిఎం 60. ఇది టోటల్ వర్క్. 12 60లో ఎన్నిసార్లు పోతుంది? దట్ ఈజ్ 5 times. 15 12 60లో 4 times పోతుంది. 12 60లో 3 times పోతుంది. ఇది ఏ ప్లస్ బి 1 day వర్క్ 5 units, బి ప్లస్ సి 1 day వర్క్ 4 units, సి ప్లస్ ఏ 1 day వర్క్ 3 units, టోటల్ వర్క్ 60 units. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. వీటన్నిటిని యాడ్ చేసామనుకోండి, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి 1 day వర్క్ ఏమవుతుంది? ముగ్గురిది వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ సామర్థ్యాలన్నిటినీ కలపాలి. 5ని 4ని 3ని కలిపితే దట్ ఈజ్ 12. కానీ మనకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సినే కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ మల్టిప్లై చేసే 2 యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. దట్ ఈజ్ 12/2. 12 ones 2 ones 2 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 1 day వర్క్ ఇది. 1 day వర్క్. ఏ ప్లస్ బి ప్లస్ సి 1 dayలో 6 units వర్క్ చేస్తారు. మనకు టోటల్ ఎంత వర్క్ ఉంది? 60 units వర్క్ ఉంది. ముగ్గురు కలిస్తే 6 units చేస్తారు. ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? నెంబర్ ఆఫ్ డేస్.
టోటల్ వర్క్ నెంబర్ ఆఫ్ డేస్ని ఎలా కనుక్కుంటాం? టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో భాగిస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. టోటల్ వర్క్ మొత్తం పనిని సామర్థ్యంతో భాగిస్తే మనకు కావాల్సిన రోజులు వస్తాయి. A+B+C సామర్థ్యం 1 డే వర్క్ ఎంత? 6 యూనిట్స్. మొత్తం వర్క్ ఎంత ఉంది? 60 యూనిట్స్. అప్పుడు 60ని 6తో డివైడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డేస్. సేమ్ కంటిన్యూషన్ మోడల్. A and B can complete a piece of work in 30 days. A మరియు Bలు ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. B and C in 20 days. B మరియు Cలు 20 రోజుల్లో చేస్తారు. C and A in 15 days. C మరియు Aలు 15 రోజుల్లో పూర్తి చేస్తారు. If all of them working together, they will complete the work in. అందరు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. అందరూ కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మనకేమి ఇచ్చాడో అవి రాద్దాం. A+B can do a piece of work in 30 days. అలాగే B+C in 20 days. అలాగే C+A in 15 days. ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ 30, 20, 15. ఇది 5తో పోతాయి. 5 6 జార్, 5 4 జార్, 5 3 జార్. ఇవి 2తో పోతాయి. 2 3 జార్, 2 2 జార్, 3 పోదు కాబట్టి దించుకోండి. నెక్స్ట్ మళ్ళీ 3 తోటి 3 1s, 2 పోదు దించుకోండి, 3 1s. ఇక వీటిని మల్టిప్లై చేయడమే. 2 3s are 6, 6 2s are 12, 12 5s are 60. టోటల్ వర్క్ 60. టోటల్ వర్క్ 60 యూనిట్స్. సరే, 30 60లో ఎన్నిసార్లు పోతుంది? 30 60లో 2 times పోతుంది. 20 60లో 3 times పోతుంది. 15 60లో 4 times పోతుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? A+B+C. ఇక్కడ Aలు 2 ఉన్నారు, Bలు 2 ఉన్నారు, Cలు 2 ఉన్నారు. ఇప్పుడు మొత్తం వర్క్ని 2తో కానీ డివైడ్ చేస్తే A+B+C 1 డే వర్క్ వస్తుంది. A+B 1 డే వర్క్ 2 యూనిట్స్. B+C 1 డే వర్క్ 3 యూనిట్స్. C+A 1 డే వర్క్ 4 యూనిట్స్. అప్పుడు A+B+C 1 డే వర్క్ ఏమవుతుంది? వీటన్నిటిని కూడి బై 2 చేయాలి. ఎందుకంటే 2 Aలు 2 Bలు 2 Cలు ఉన్నారు కాబట్టి ఈ మూడింటిని కూడి బై 2 చేయాలి. 4 + 3 7, 7 + 2 9/2. A+B+C 1 డే వరకు 9/2. అయితే ఇప్పుడు ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తారు? నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవడానికి ఏం చేయాలి? మొత్తం వర్క్ని 1 డే వర్క్తో కానీ డివైడ్ చేయాలి. 1 డే వర్క్ అంటే ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ డేస్ 60/9/2. ఈ 9/2 ఫ్రాక్షను ఇంటూ అయ్యి తిరగబడుతుంది. డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది ఇంటూ అయ్యి తిరగబడుతుంది. అప్పుడు 60 ఇంటూ 9 ఇంటూ అయ్యి తిరగబడుతుంది కాబట్టి 2/9 అవుతుంది.
3 3s 3 20s, 22s are 40 by 3 days, 40 by 3, 340లో ఎన్నిసార్లు పోతుంది? 39 టైమ్స్ పోతుంది, 13 టైమ్స్ పోతుంది. 13 టైమ్స్ 3 13s 39, ఇంకపోతే రిమైండర్ 1 ఉంది. 13 1/3 డేస్. కాబట్టి A ప్లస్ B ప్లస్ C ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 13 1/3 డేస్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్ A alone, ఏ ఒక్కడే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. ఏ ఒక్కడే ఒక పని 12 రోజుల్లో చేస్తాడు. A అండ్ B టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 8 days. ఏ మరియు ఇద్దరు కలిస్తే ఆ పని 8 రోజుల్లో చేస్తారు. హౌ లాంగ్ విల్ దే బీ అలోన్ టు కంప్లీట్ ద వర్క్? బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. ఏమేం తెలుసు? ఏ ఒక్కడే ఆ పని 12 రోజుల్లో చేస్తాడు. ఏ మరియు బి ఇద్దరు కలిస్తే 8 రోజుల్లో చేస్తారు. అయితే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఏ ఒక్కడే చేసే పని రోజులు ఇచ్చాడు. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పని చేయగల రోజులు ఇచ్చాడు. బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. చూడండి దీన్ని ఎలా చేయొచ్చో. ఫస్ట్ మెథడ్ ఫార్ములా మెథడ్. దీనికి ఫార్ములా ఏందయ్యా అంటే x ఇంటూ వై బై వై మైనస్ ఎక్స్. ఇక్కడ ఏ ప్లస్ బి చేసే పనిలో నుంచి ఏ చేసే పనిని తీసివేస్తే బి చేసే పని వస్తుంది. ఏ ప్లస్ బి చేసే పనిలో నుంచి ఏ చేసే పనిని తీసివేస్తే బి పని వస్తుంది. కాబట్టి తీసివేయటం అనేది జరిగితే ఎక్కడ జరగాలి అంటే ఫార్ములా ఉపయోగించినప్పుడు డినామినేటర్లో తీసివేయాలి. తీసివేయటము అనే నియమం జరిగితే ఎక్కడ జరగాలి? డినామినేటర్లో తీసివేయాలి. న్యూమరేటర్లో ఎప్పుడు మల్టిప్లై చేస్తాం. అది ఒకరు ఇచ్చినా ఇద్దరు ఇచ్చినా ముగ్గురు ఇచ్చినా ఎంతమందిని ఇచ్చినా న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తాం. డినామినేటర్లో ఇద్దరు కలిసి చేస్తే వాళ్ళ పనుల్ని కలుపుతాం. విడివిడిగా ఇద్దరు పనిలో నుంచి ఒకరి పని తీసివేస్తే డినామినేటర్లో వాళ్ళ యొక్క రోజులను తీసివేయాలి. సో ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ అంటే 12 ఇంటూ వై అంటే 8 బై 12 మైనస్ 8. సో 12 ఇంటూ 8 బై 12లో 8 పోతే 4, 4 1s 4 2s, 12 ఇంటూ 2 12 2s are 24 days. సో బి ఒక్కడే ఆ పని 24 రోజుల్లో చేస్తాడు. సో ఇది ఫార్ములా ఉపయోగించేసే పద్ధతి. ఇంకొక మెథడ్ వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఉపయోగించి ఎలా చేస్తాం, ఎఫిషియన్సీస్ ఉపయోగించి ఎలా చేస్తాం చూడండి. ఏ ప్లస్ బి వన్ డే వర్క్లో నుంచి ఏ ప్లస్ బి వన్ డే వర్క్లో నుంచి ఏ వన్ డే వర్క్ని తీసివేస్తే బి వన్ డే వర్క్ వస్తుంది. ఏ ప్లస్ బి వన్ డే వర్క్లో నుంచి ఏ వన్ డే వర్క్ని తీసివేస్తే బి వన్ డే వర్క్ వస్తుంది. ఏ ప్లస్ బి వన్ డే వర్క్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 రోజుల్లో చేస్తారు. ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిస్తే 8 రోజుల్లో చేస్తారు. అప్పుడు ఏ ప్లస్ బి వన్ డే వర్క్ ఎంత అవుతుంది? దట్ ఈజ్ 1/8. అలాగే ఏ వన్ డే వర్క్, ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 daysలో చేస్తాడు. ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 1/12 వర్క్ చేస్తాడు. ఇక్కడ 8కి 12కి ఎల్సిఎం కనుక్కోవాలి. 8కి 12కి ఎల్సిఎం 2తో 2 4s 2 6s మళ్ళా 2తో 2 2s 2 3s
ఇక పావు కాబట్టి మల్టిప్లై చేయండి. 2 3s are 6, 6 2s are 12, 12 2s are 24. సో దట్ ఈజ్ 24 LCM. ఇదేంది ఇది? ఏ ప్లస్ బి వన్ డే వర్క్లో నుంచి ఏ వన్ డే వర్క్ తీసివేస్తే బి వన్ డే వర్క్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు బి వన్ డే వర్క్. బి వన్ డేలో ఎంత పని చేస్తాడో ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం. చూడండి, 8 12లో 3 times పోతుంది. 3 1s are 3 మైనస్ 12 24లో 2 times పోతుంది. 2 1s are 2. 3 minus 2. 3 minus 2 means 3లో 2 పోతే 1/24. బి వన్ డేలో ఎంత పని చేస్తాడు? 1/24 పని చేస్తాడు. వన్ డేలో 1/24 చేస్తే ఆ పనిని చేయడానికి 24 days పడుతుంది అని అర్థం. బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. బి అలోన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days. ఇది సెకండ్ మెథడ్. ఇది ఎఫిషియన్సీ, సామర్థ్యాల ఆధారంగా చేసే పద్ధతి. ఇది ఫార్ములా ఉపయోగించి చేసే పద్ధతి, సామర్థ్యాల ఆధారంగా చేసే పద్ధతి. వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్ దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ మెథడ్. అది చేద్దాం ఇప్పుడు. మనకేమేమి తెలుసో రాద్దాం. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఏ ఒక్కడే 12 రోజుల్లో చేస్తాడు. ఏ ఒక్కడే 12 రోజుల్లో చేస్తాడు. అలాగే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 daysలో చేస్తారు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఆ పనిని 8 daysలో చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి చూడండి. టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి? ఈ 12కి 8కి ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 12కి 8కి ఎల్సిఎం ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం మనం. ఎంత అని వచ్చింది? 24 అని వచ్చింది. 24 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. టోటల్ వర్క్ 24 యూనిట్స్. ఇప్పుడు చూడండి, 12 24లో ఎన్నిసార్లు పోతుంది? 12 24లో 2 times పోతుంది. 8 24లో ఎన్నిసార్లు పోతుంది? 8 24లో 3 times పోతుంది. అంటే ఏ వన్ డే వర్క్ 2 units, ఏ ప్లస్ బి వన్ డే వర్క్ 3 units. ఇద్దరు కలిస్తే ఏ ప్లస్ బి వన్ డే వర్క్ 3 units, ఏ వన్ డే వర్క్ 2 units, టోటల్ వర్క్ 24 units. అయితే మనం ఏం కనుక్కోవాలి? బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ ఒక్కడే 12 రోజుల్లో చేశాడు. ఏ ప్లస్ బి 8 రోజుల్లో చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు కనుక్కోవాలి. అంటే ఏ ప్లస్ బి సామర్థ్యంలో నుంచి ఏ సామర్థ్యాన్ని తీసివేయాలి అంటే బి వన్ డే వర్క్ కనుక్కోవాలి. బి వన్ డే వర్క్ రావాలి అంటే ఏ ప్లస్ బి వర్క్లో నుంచి ఏ వర్క్ తీసివేయాలంటే ఏ ప్లస్ బి సామర్థ్యంలో నుంచి ఏ సామర్థ్యాన్ని తీసివేయాలి. ఏ ప్లస్ బి సామర్థ్యం 3 units, ఏ సామర్థ్యం 1 unit. తీసివేస్తే 2 units. ఏ ప్లస్ బి సామర్థ్యం 3 units, ఏ సామర్థ్యం 2 units. ఏ ప్లస్ బి వన్ డే వర్క్లో నుంచి ఏ వన్ డే వర్క్ తీసివేస్తే 3 minus 2 అంటే 1. సో బి వన్ డే వర్క్, బి ఎఫిషియన్సీ ఎంత? 1 unit. ఇప్పుడు బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? నెంబర్ ఆఫ్ డేస్. బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియాలి అంటే టోటల్ వర్క్తో ఎఫిషియన్సీని డివైడ్ చేయాలి.
టోటల్ వర్క్ అంటే 24 యూనిట్స్. ఎఫిషియన్సీ అంటే 1 యూనిట్. 1ని 24లో 24 టైమ్స్ పోతుంది కాబట్టి 24 days. సో బి ఒక్కడే ఆ పని 24 daysలో కంప్లీట్ చేస్తాడు. బి ఒక్కడే ఆ పని 24 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇది చూడండి కంటిన్యూషన్ మోడల్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. ఏ మరియు బిలు ఒక పని 18 రోజుల్లో చేస్తారు. ఏ మరియు బి ఇద్దరు కలిస్తే ఒక పని 18 రోజుల్లో పూర్తవుతుంది. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. ఏ ఒక్కడే ఆ పని 24 రోజుల్లో చేస్తాడు. ఏ మరియు బి ఇద్దరు కలిస్తే ఒక పని 18 రోజుల్లో చేస్తారు. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. ఏ ఒక్కడే ఆ పని 24 రోజుల్లో చేస్తాడు. హౌ లాంగ్ విల్ బి ఎలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు చూడండి. ఏమేమి తెలుసో రాద్దాం. ఏ ప్లస్ బి, ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 18 రోజుల్లో చేస్తారు. అప్పుడు ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ ఒక్కడే 24 daysలో చేస్తాడు. ఈ రెండింటిని ఉపయోగించి టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా కనుక్కుంటాం? టోటల్ వర్క్ ఈ 18కి 24కి ఎల్సిఎం, 18కి 24కి ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 18, 24 2తో పోతుంది, 2 9s 2 12s. మళ్ళీ 3తో పోతుంది, 3 3s 3 4s. ఈ రెండు ఒకే దాంట్లో పోవు కాబట్టి మల్టిప్లై చేయడమే. 3 4s are 12, 12 3s are 36, 36 2s are 72. టోటల్ వర్క్ 72 days. టోటల్ వర్క్ 72 యూనిట్స్. టోటల్ వర్క్ 72 యూనిట్స్. 18 72లో ఎన్నిసార్లు పోతాయి? 4 times పోతుంది. 24 72లో 3 times పోతుంది. అంటే ఇదేందయ్యా అంటే ఏ ప్లస్ బి 1 day వర్క్, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ. ఇది ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 units. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 4 units. ఏ ప్లస్ బి సామర్థ్యం 4 యూనిట్లు, ఏ సామర్థ్యం 3 యూనిట్లు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. బి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ కంప్లీట్ ద టోటల్ వర్క్. ఆ మొత్తం పని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సో బి అలోన్ రావాలి అంటే ఏ ప్లస్ బి అలోన్లో ఏ ప్లస్ బి 1 day వర్క్లో నుంచి ఏ 1 day వర్క్ తీసివేయాలి. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీలో నుంచి ఏ ఎఫిషియన్సీ తీసివేస్తే బి 1 day వర్క్. ఏ 1 day వర్క్ ఎంత? ఏ ప్లస్ బి 1 day వర్క్ ఎంత? 4 units. దాంట్లో నుంచి ఏ 1 day వర్క్ 3 units తీసివేస్తే దట్ ఈజ్ 1 unit. బి ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు అంటే 1 unit వర్క్ చేస్తాడు. అయితే ఇప్పుడు బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. 72 divided by 1 that is equal to 72 days. బి alone will complete the work in 72 days. బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 72 రోజుల్లో చేస్తాడు. కంటిన్యూషన్ మోడల్. ఏ, బి అండ్ సి can do a piece of work in 12 days. A, B and C can do a piece of work in 12 days. A and B
కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఏబిసి ముగ్గురు కలిస్తే ఒక పని 12 రోజుల్లో చేస్తారు. ఏబిసి ముగ్గురు కలిస్తే ఒక పని 12 రోజుల్లో చేస్తారు. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిని 20 రోజుల్లో చేస్తారు. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఏ మరియు బి ఇద్దరు కలిస్తే ఆ పని 20 రోజుల్లో చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ సి వర్కింగ్ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు. చూడండి ఏమేమి ఇచ్చాడో అవి రాద్దాం. ఏబిసి ముగ్గురు కలిస్తే 12 రోజుల్లో చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 12 రోజుల్లో చేస్తారు. అలాగే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 20 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? సి వర్కింగ్ అలోన్, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలి. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కుందాం. చూడండి ఇక్కడ టోటల్ వర్క్ కావాలి మనకు. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? టోటల్ వర్క్ ఈ 12కి 20కి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. 12కి 20కి ఎల్సిఎం, 12కి 20కి ఎల్సిఎం. ఈ రెండు దేంతో పోతాయి? 2తో పోతాయి. చూడండి 2 6 2 10, మళ్ళీ ఇవి 2తో పోతాయి. 2 3s 2 5s. ఇక ఆ రెండు దేంట్లో పోవు కాబట్టి మల్టిప్లై చేయాలి. 3 5s are 15, 15 2s are 30, 32s are 60. సో టోటల్ వర్క్ 60 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. 60 యూనిట్స్ వర్క్ చేయాలి. సరే ఏ ప్లస్ బి ప్లస్ ఒక పని 12 డేస్లో చేస్తే అక్కడ 1 డే వర్క్ ఏమవుతుందో చూద్దాం. 12 60లో ఎన్నిసార్లు పోతుంది? 12 60లో 5 times పోతుంది. అలాగే 20 60లో ఎన్నిసార్లు పోతుంది? 20ని దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 3తో. సో ఏ ప్లస్ బి ప్లస్ 1 డే వర్క్ 5 యూనిట్స్. ఏ ప్లస్ బి 1 డే వర్క్ 3 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. అయితే సి వర్కింగ్ అలోన్, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సి 1 డే వర్క్ ఏమవుతుందో చూద్దాం. సి 1 డే వర్క్ రావాలంటే ముగ్గురి 1 డే వర్క్లో నుంచి ఏ ప్లస్ బి 1 డే వర్క్ తీసివేస్తే ఏబిసి 1 డే వర్క్లో నుంచి ఏ ప్లస్ బి 1 డే వర్క్ తీసివేస్తే సి 1 డే వర్క్ వస్తుంది. అంటే ముగ్గురి 1 డే వర్క్ 5 యూనిట్స్లో నుంచి ఏ ప్లస్ బి 1 డే వర్క్ 3 యూనిట్స్ని తీసివేస్తే ఇక మనకు మిగిలిన సి 1 డే వర్క్ వస్తుంది. సి 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 2 యూనిట్స్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత? 60 యూనిట్స్. సో టోటల్ వర్క్ 60 యూనిట్స్, సి 1 డే వర్క్ 2 యూనిట్స్. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజుల్లో సి ఆ పని పూర్తి చేస్తాడు? సి డేస్. సి ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియాలి అంటే టోటల్ వర్క్తో సి ఎఫిషియన్సీని డివైడ్ చేయాలి. టోటల్ వర్క్ని సి ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. టోటల్ వర్క్ 60/2. అది 260లో 30 times పోతుంది. 2 1s 2 30s. దట్ ఈజ్ ఈక్వల్ 30 days. సి ఒక్కడే ఆ పని 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. ఏ ఒక పనిని 4 రోజుల్లో చేస్తాడు. బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 3 days. బి మరియు సిలు 3 రోజుల్లో చేస్తారు. ఏ అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 2 days. ఏ మరియు సిలు
2 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడే 4 రోజుల్లో, బి మరియు సిలు 3 రోజుల్లో, ఏ మరియు సిలు 2 రోజుల్లో చేస్తారు. హౌ లాంగ్ విల్ బి అలోన్ టేక్ టు డూ ఇట్? అయితే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? చూడండి, ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? ఏ ఒక్కడే ఆ పనిని 4 డేస్లో చేస్తాడు. బి ప్లస్ సి ఇద్దరు కలిస్తే ఆ పని 3 రోజుల్లో చేస్తారు. అలాగే ఏ ప్లస్ సి ఇద్దరు కలిస్తే ఆ పనిని 2 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? 4కి 3కి 2కి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. 4కి 3కి 2కి ఎల్సిఎం 4, 3, 2 ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది 2తో పోతాయి కదా, 2 2s 3 పోదు కాబట్టి దించుకోండి, 2 1s. ఇక మల్టిప్లై చేయటమే. 2 3s are 6, 6 2s are 12. టోటల్ వర్క్ ఎంత అంటే 12 యూనిట్స్. టోటల్ వర్క్ 12 యూనిట్స్. 4 12లో ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. 3 12లో 4 times పోతుంది. 2 12లో 6 times పోతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంది? బి అలోన్, బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. మనకేమేమి తెలుసు? ఏ ఒక పనిని చేయగల రోజులు తెలుసు, బి ప్లస్ సి చేయగల రోజులు తెలుసు, ఏ ప్లస్ సి చేయగల రోజులు తెలుసు, ఏ ఎఫిషియన్సీ తెలుసు 3 యూనిట్స్, బి ప్లస్ సి ఎఫిషియన్సీ తెలుసు 4 యూనిట్స్, ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ 6 యూనిట్స్, టోటల్ వర్క్ 12 యూనిట్స్ అని తెలుసు. ఇప్పుడు బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. బి ఎఫిషియన్సీ కనుక్కుందాం. బి 1 day వర్క్ రావాలంటే ఏ బి ప్లస్ సిని కలిపి ఏ ప్లస్ సిని తీసివేస్తే బి 1 day వర్క్ వస్తుంది. ఏ బి ప్లస్ సిని కలపాలి. ఏ బి ప్లస్ సిని కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. దాంట్లో నుంచి ఏ ప్లస్ సిని తీసివేస్తే ఇక బి 1 day వర్క్ వస్తుంది. కాబట్టి ఏమేమి చేయాలా? ఏ బి ప్లస్ సిని కలపాలి. చూడండి, ఏ బి ప్లస్ సిని కలుపుతున్నాం, ఏ ప్లస్ సిని తీసివేస్తున్నాం, మైనస్ ఏ మైనస్ సి. ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది, సికి సి క్యాన్సిల్ అవుతుంది. ఇక బి 1 day వర్క్ మిగిలిద్ది. బి 1 day వర్క్ రావాలి అంటే ఏ బి ప్లస్ సిని కలిపి ఏ ప్లస్ సిని తీసివేయాలి. 4 3 4ని కలపాలి, 6ని తీసివేయాలి. 3 + 4ని కలిపి 6 తీసివేయాలి. తీసివేస్తే 3 + 4 7, 7లో 6 పోతే 1 యూనిట్. అంటే బి ఎఫిషియన్సీ ఎంత? 1 యూనిట్. బి 1 day వర్క్ ఎంత? 1 యూనిట్. అయితే బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. బి డేస్. బి ఆ పని పూర్తి చేసే రోజులు. చూడండి, టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో భాగిస్తే మనకు కావాల్సిన రోజులు వచ్చేస్తాయి. టోటల్ వర్క్ 12 days, ఎఫిషియన్సీ 1 యూనిట్. టోటల్ వర్క్ 12 యూనిట్స్, ఎఫిషియన్సీ 1 యూనిట్. డివైడ్ చేస్తే 12 days. బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 రోజుల్లో చేస్తాడు. A and B can do a piece of work in 10 days. ఏ మరియు బిలు కలిసి ఒక పని 10 రోజుల్లో చేస్తారు. ఏ అండ్ బి can do a piece of work in 10 days. B and C in 15 days.
బి మరియు సిలు 15 రోజుల్లో చేస్తారు. సి అండ్ ఏ ఇన్ 20 days. సి మరియు ఏలు 20 రోజుల్లో చేస్తారు. అయితే సి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఏ మరియు బిలు కలిస్తే 10 రోజుల్లో చేస్తారు. బి మరియు సిలు కలిస్తే 15 days 15 రోజుల్లో చేస్తారు. సి అండ్ ఏ ఇద్దరు కలిస్తే 20 రోజుల్లో చేస్తారు. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అంటున్నాడు. చూడండి, ఏమేమి తెలుసాయి రాద్దాం. ఏ ప్లస్ బి, ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. అలాగే బి అండ్ సి, బి మరియు సి ఇద్దరు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 15 daysలో పూర్తి చేస్తారు. సి అండ్ ఏ, సి మరియు ఏలు ఇద్దరు కలిస్తే ఆ పని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. 10కి 10కి 15కి 20కి ఎల్సిఎం 2తో పోతుంది చూడండి. 2 5 10, 2 15లో పోదు కాబట్టి 15 దించుకోండి. 2 10 20. నెక్స్ట్ ఇది 5తో పోయిద్ది. 5 1s, 5 3s, 5 2s. ఇక పావు కాబట్టి మల్టిప్లై చేసేయటమే. 3 2s 6, 6 5s 30, 32s 60. టోటల్ వర్క్ 60 units. టోటల్ వర్క్ 60 units. ఏ ప్లస్ బి 10 daysలో చేస్తే 10 అనేది 60లో ఎన్నిసార్లు పోతుంది? 10 60లో 6 times పోతుంది. అలాగే 15 60లో ఎన్నిసార్లు పోతుంది? 15 60లో ఎన్నిసార్లు పోతుంది? 4 times పోతుంది. 15 4 60 కాబట్టి. 20 60లో ఎన్నిసార్లు పోతుంది? 20 60లో 3 సార్లు పోతుంది. అయితే మనం కనుక్కోవాల్సిందేంది? ఈ సి అలోన్ కెన్ డూ ద వర్క్, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఏ ప్లస్ బి 1 day వర్క్ 6 units, బి ప్లస్ సి 1 day వర్క్ 4 units, సి ప్లస్ ఏ 1 day వర్క్ 3 units. టోటల్ వర్క్ 60 units. 60 units. ఇప్పుడు సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. డైరెక్ట్గా సి కనుక్కోలేం. ముందు 2C, ఇద్దరు సీలు ఆ పనిని చేయగల రోజులు కనుక్కోవచ్చు. ఇద్దరు సీల్ది రావాలి అంటే సి ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ రెండింటిని కలపండి. ఏడ సి ఉన్నాడు, ఇక్కడ సి ఉన్నాడు, ఈ రెండింటిని కలపాల. బి ప్లస్ సి 1 day వరకు ప్లస్ సి ప్లస్ ఏ 1 day వరకు, ఈ రెండింటిని కలిపి సి లేకుండా ఎక్కడుంది? ఏ ప్లస్ బి ఉంది, దాన్ని తీసివేయాలి. ఏ ప్లస్ బి 1 day వర్క్ తీసివేయాలి. అలా చేస్తే ఇద్దరు సీల 1 day వర్క్ వస్తుంది. ఇద్దరు సీలు 1 day వర్క్ రావాలి అంటే సి ఎక్కడెక్కడ ఉన్నాడు? బిసిలో ఉన్నాడు, సిఏలో ఉన్నాడు. ఆ రెండింటిని కలిపి ఈ సి లేనిదేంది? ఏ ప్లస్ బి, దాన్ని తీసివేయాలి. చూడండి, సి బి ప్లస్ సి 4 units, సి ప్లస్ ఏ 3 units. దట్ ఈస్ 4 + 3 మైనస్ ఏ ప్లస్ బి 6 units. 4 + 3 అంటే 7, 7లో 6 పోతే 1. అంటే ఇద్దరు సి 1 day వర్క్ ఎంత అంటే 1 unit. అప్పుడు ఒక సి 1 day వర్క్ ఎంత?
1/2. ఒక సి వన్ డే వర్క్, ఒక సి వన్ డే వర్క్ ఎంత? 1/2. టోటల్ వర్క్ తెలిసిపోయింది, సి వన్ డే వర్క్ తెలిసిపోయింది. అంటే టోటల్ వర్క్ 60 యూనిట్స్, సి వన్ డే వర్క్ 1/2 యూనిట్స్. ఇప్పుడు టోటల్ వర్క్ని సి వన్ డే వర్క్తో డివైడ్ చేస్తే టోటల్ వర్క్ని సి ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే సి ఆ పని చేయగల రోజులు వస్తాయి. సి డేస్, నెంబర్ ఆఫ్ డేస్ రావాలి అంటే మొత్తం టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. 1/2. దిస్ ఈజ్ 60. ఇది పైకి తీసుకెళ్తే ఇంటూ అయితే తిరగబడుతుంది, 2/1 అవుతుంది. 2/62 120 డేస్. సి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 120 డేస్లో చేస్తాడు. సి ఒక్కడే ఆ పని 120 డేస్లో చేస్తాడు. చూడండి, ఏ అండ్ బి can do a piece of work in 20 days and 15 days respectively. That means A alone can complete the work in 20 days and B alone can complete the same work in 15 days. ఏ ఒక్కడే ఆ పని 20 రోజుల్లో చేస్తాడు, బి 15 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే 15 రోజుల్లో చేస్తాడు. With the help of C, they finish the work in 5 days. వారు సి సహాయంతో 5 రోజుల్లో పూర్తి చేస్తే, వారు సి సహాయంతో 5 రోజుల్లో అంటే ముగ్గురు కలిస్తే 5 రోజుల్లో పూర్తయింది. How many days will C alone take to finish the work? అయితే సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. చూడండి, మనకేమేమి ఇచ్చాడో అవి రాద్దాం. ఏ ఒక పని 20 రోజుల్లో చేస్తాడు, ఏ 20 డేస్. అలాగే బి ఒక్కడే 15 డేస్. అలాగే ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే 5 డేస్లో చేస్తారు. టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ చూడండి ఎలా కనుక్కుంటామో. టోటల్ వర్క్ కావాలి అంటే ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వచ్చేస్తుంది. 20కి 15కి 5కి ఎల్సిఎం. ఈ మూడు 5తో పోతాయి. 5 4s are 20, 5 3s are 15, 5 1s are 5. ఇంక పావు కాబట్టి మల్టిప్లై చేయాలి. 4 3s are 12, 12 5s are 60. టోటల్ వర్క్ 60 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. ఏ 20 డేస్లో చేస్తాడు. 20 60లో ఎన్నిసార్లు పోతుంది? 20 60లో 3 టైమ్స్ పోతుంది. అలాగే 15 60లో ఎన్నిసార్లు పోతుంది? 15 60లో 15 4s are 60 కాబట్టి 4 టైమ్స్ పోతుంది. 5 60లో 12 టైమ్స్ పోతుంది. ఎందుకని 5 12s are 60 కాబట్టి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది? ఏమేమి తెలిసిపోయినాయి? టోటల్ వర్క్ తెలిసింది, ఏ ఎఫిషియన్సీ, ఏ వన్ డే వర్క్ తెలిసింది 3 యూనిట్స్, బి వన్ డే వర్క్ 4 యూనిట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురి వన్ డే వర్క్ 12 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సి అలోన్ టేక్ టు ఫినిష్ ద వర్క్. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సి వన్ డే వర్క్ ఎంత కనుక్కుంటే సి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడో చెప్పేయచ్చు. ఏబిసి ముగ్గురి పనిలో నుంచి
ఏ పనిని బి పనిని తీసివేస్తే మనకు సి వన్ డే వర్క్ వస్తుంది. ఏబిసి ముగ్గురి పనిలో నుంచి ఏ పనిని బి పనిని తీసేయాలి. ముగ్గురి పని 12 యూనిట్స్. 12 యూనిట్స్లో నుంచి ఏ పని బి పని తీసేయాలి అంటే 3 + 4ని తీసివేయాలి. 3 + 4 అంటే 7 కదా. 12లో 7 పోతే దట్ ఈస్ 5 యూనిట్స్. సి వన్ డే వర్క్ 5 యూనిట్స్. అప్పుడు సి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? సి డేస్ రావాలి అంటే టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో భాగించాలి. టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో భాగించాలి. టోటల్ వర్క్ 60 యూనిట్స్, ఎఫిషియన్సీ 5. 5తో 5 1s 5 12s దట్ ఈజ్ ఈక్వల్ 12 days. సి అలోన్ ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 daysలో చేస్తాడు. A, B and C can do a piece of work in 4 days. ABC ముగ్గురు కలిస్తే ఒక పని 4 రోజుల్లో చేస్తారు. A and B can do the work in 5 days. A మరియు Bలు 5 రోజుల్లో చేస్తారు. B and C can do the same work in 10 days. 10 రోజుల్లో చేస్తారు. B మరియు Cలు 10 రోజుల్లో చేస్తారు. In how many days A and B complete the same work? In how many days A and C complete the same work in? ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. చూడండి, ఏబిసిలు కలిసి ఒక పని 4 రోజుల్లో చేస్తారు. ఏ మరియు బిలు 5 రోజుల్లో చేస్తారు. బి మరియు సిలు 10 రోజుల్లో చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్? ఏ మరియు సిలు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. సరే చూద్దాం ఎలా చేయాలో. మనకేమేమి తెలుసో రాద్దాం. A + B + C ఈ ముగ్గురు వర్క్ తెలుసు. వీళ్ళు ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 daysలో చేస్తారు. ఏ అండ్ బి, ఏ మరియు బిలు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 5 daysలో చేస్తారు. బి మరియు సి, బి అండ్ సి, B + C 10 days. టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? వీటి యొక్క ఎల్సిఎం. వీటి యొక్క ఎల్సిఎం 4కి 5కి 10కి ఎల్సిఎం 2తో 2 2s 5 బాదు 2 5s. ఇది 5తో 5 2లో పోదు కాబట్టి 2 దించుకోండి. 5 1s 5 1s 2 5s are 10, 10 2s are 20. టోటల్ వర్క్ 20 యూనిట్స్. టోటల్ వర్క్ 20 యూనిట్స్. 4 20లో ఎన్నిసార్లు పోతుంది? దట్ ఈజ్ 5 times. 5 20లో 4 times పోతుంది. 10 20లో 2 times పోతుంది. ఇప్పుడు ఏబిసి వన్ డే వర్క్ 5 యూనిట్స్. A + B వన్ డే వర్క్ 4 యూనిట్స్. B + C వన్ డే వర్క్ 2 యూనిట్స్. టోటల్ వర్క్ 20 యూనిట్స్. టోటల్ వర్క్ ఇది. టోటల్ వర్క్. సరే, ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సింది ఏంది? ఏ మరియు సి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. అంటే A + C వన్ డే వర్క్ తెలిస్తే ఆ పని అయిపోయింది. A + C వన్ డే వర్క్ ఎలా వస్తుంది? A + C వన్ డే వర్క్ రావాలి అంటే A + B ట్వైస్ 2 × A + Bలో నుంచి A + B + Cలో నుంచి 2 × A + B + Cలో నుంచి A + Bని తీసివేయండి. అలాగే B + Cని కూడా తీసివేయండి.
ఏమొస్తుందో చూడండి. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2a 2b 2c, ab మైనస్ ఏ మైనస్ బి మైనస్ బి మైనస్ సి మైనస్ బి మైనస్ బి మైనస్ 2b ప్లస్ 2b క్యాన్సిల్. ఇక్కడ 2aలో నుంచి ఏ పోతే ఒక ఏ మిగులుతుంది, 2cలో ఒక సి పోతే ఒక సి మిగులుతుంది. అంటే చివరికి ఏం మిగిలింది మనకు? ఏ ప్లస్ సి మిగిలింది. ఏ ప్లస్ సి రావాలంటే ఏం చేసినాం? ఇద్దరు ఏ ప్లస్ బి ప్లస్ సి ట్వైస్, ఏ ప్లస్ బి ప్లస్ సిలో రెట్టింపు పనిలో నుంచి ఏ ప్లస్ బి ఒక పనిని బి ప్లస్ సి ఒక పనిని తీసివేయాలి. చూడండి, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 5 మైనస్ ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. బి ప్లస్ సి ఎన్ని యూనిట్స్? 2 యూనిట్స్. 2 5 are 10 మైనస్ 4 మైనస్ 2 మైనస్ 6. 10లో నుంచి 6 తీసివేస్తే 4. అంటే ఏ ప్లస్ సి వన్ డే వరకు 4 యూనిట్స్. అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 4 యూనిట్స్. ఇప్పుడు మనకు కావాల్సిన రోజులు ఏ ప్లస్ సి డేస్. టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన రోజులు. టోటల్ వర్క్ 20 యూనిట్స్, దాన్ని ఎఫిషియన్సీ 4తో డివైడ్ చేస్తాం. 4 1s 4 5s. సో దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 5 days. దిస్ ఈజ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాసు మీకు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రాబ్లమ్స్ చేశాం. ఈ ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకే అద్భుతమైన మోడల్స్ ప్రాబ్లమ్స్ చేసినాం. ఇక మీరు ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేర్చుకోవటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆ విధంగా మీరు కంటెంట్ బాగా నేర్చుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడవచ్చు. మీరు ఛానల్కి కొద్దిగా సహాయకరంగా ఉండాలంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.